అల్లం మామిడికాయ పచ్చడి. అల్లం ఒక కేజీ, ఎల్లిపాయలు ఒక కేజీ. అవి 2 శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఆవాలు 4 గ్లాసులు తీసుకోవాలి. అవి పట్టుకోవాలి అట్నే. ఒక జీలకర్ర ఒక గ్లాస్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. పావు కప్పు మెంతులు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ వేసుకొని పొడి చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ పొడి చేసుకోవాలి. తాలింపు చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని తాలింపు చేసుకోవాలి. ఇంకొక కడాయిలో కూడా ఆయిల్ పెట్టుకొని మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దోరగా కొంచెం ఫ్రై చేయాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తాలింపులోనే కొంచెం ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. అందులో సగం, ఇందులో సగం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోతేనే టేస్టీగా ఉంటుంది. 2 కళాయిలో పెట్టుకుంటే తొందరగా అవుతుందని 2 కళాయిలో చేసుకుంటున్నాను. ఆయిల్ ఇలా చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలో కొలత పెట్టుకొని ముక్కలు వేసుకోవాలి. 4:30 గిన్నెలు వచ్చింది. ఆ 4:30 గిన్నెలకి ముప్పావు గిన్నె ఆవపిండి. ఆవాలు, జీలకర్ర, మెంతులు కలిపిన పిండి. కాస్త పసుపు. అవన్నీ వేసుకొని ఫస్ట్ ముక్కలు పట్టించుకోవాలి. అలా ముక్కలు పట్టించుకుంటే ముక్క గట్టిగా ఉంటుంది. అందులోనే కాస్త ఆయిల్ గూడా పోసుకొని మంచిగా కలుపుకోవాలి. కాస్త ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి. గిన్నెంబావు కారం పట్టింది. 4:30 ముక్కలకి గిన్నెంబావు కారం పొడి. హాఫ్ గిన్నె ఉప్పు. ఏ గిన్నె తీసుకుంటే కొలతలకి అదే గిన్నెల్లో వేసుకోవాలి. మనం జేసి పెట్టుకున్నది తాలింపు తీసుకొని అందులోనే వేసుకొని కలుపుకోవాలి. అల్లం, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని పోపు పెట్టుకున్న మిశ్రమం వేసుకొని కలుపుకోవాలి. నాలుగున్నర గిన్నెలకి ముప్పావు కేజీ అల్లం, ఒక కేజీ ఎల్లిపాయలు. మనం కారం సరిపోకుంటే కాస్తంత కారం వేసుకోవచ్చు. తగినంత ఆయిల్ పోసుకొని కలుపుకోవాలి మంచిగా. మిరపకాయలు కొన్ని కారం ఉంటున్నాయి, కొన్ని కారం తక్కువ ఉంటుంది. అందుకని అందులో చూసుకొని మనం వేసుకోవాలి.
ఈ అల్లం మామిడికాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. బాగా ముక్కలకి బాగా పట్టించి కలుపుకోవాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తే మేము పెట్టే వీడియోలన్నీ మీకు వస్తున్నాయి. పచ్చడి కొంచెం అన్నం కలుపుకొని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది.